పెళ్లి పట్టము ఎవరెలా పట్టాలు భార్యలుతున్నారు మరి ఒకనాటి దీనాడ వర్షనాడు శంకరుడికి చెవుట అటువంటి ఒక బొమ్మలు చెవుట చిన్నాడు చెవుట తీసిండు చుండు పాలకుండు భగవంతుడు మల్లయ్య అక్కడ పుట్టిండాట భగవంతుడు పుట్టిండు పెళ్లి కట్టల్లా మరి పెరిగిందేమో శ్రీశైల కొండల్లా శ్రీశైల కొండల్లా భగవంతుడు 12 ఏళ్ళు బాగా పర్వతాలకు కావలి పట్టిండు పచ్చని పందులు నిత్య తోరణాలు దేవుడు కడగొట్ట నాడు దిగులు పడి దిగులు లేచిండాట దిగులు పడి భగవంతుడే దిగులు లేచిండు ఆకాశంగా చూస్తే 2 గంటలే 2 పచ్చులు కండలు వలబడ్డాయి పచ్చికి పచ్చి చూడు ఉందని ధరణి మీద చూసేవరకల్లా ఏనుగంత ఎర్రయ్యి వేగానిగంత గండి సత్యమ పురుషులు సయ్యన్న కూడిపోవంగా మరి సీనకు సీన చూడుందని భగవంతుడు బండ కింద చూసిండు బండ కింద 2 మానవదారులు జోడు జోగమై ఉన్నాయి దేవుడికి జాలి గుండె జల్లు అన్నది కార్యాలు బోరవడ్డనాడు నాకు జోడు లేకపాయే నాకు ఈడు లేకపాయనా పెద్దపుల్ల విలిచిండు పెత్తన విచ్చిండు నక్కలు విలిచిండు నాయగా విలిచి ఆ కావలి పెట్టిండు కొడగొండ ముగాలను విలిచిండు అటువంటి ఒక పర్వతాల మీద కావలి పెట్టిండు కొడగొండ ముగాల సత్యం మెచ్చలేక భగవంతుడు ఆ పర్వతాల మీద 12 శిరసుల నాగన్నను విలిచిండు 12 శిరసుల పదాప నాగన్నను కావలి పెట్టి మరి పర్వతాల కొండలు దిగిపోతూ ఉన్నాడు దేవుడు తయారైండు పాగోలు పెట్టుకున్నాడు భగవంతుడు రారాజు వల్ల గంగ గడ్డల మీద ఏకరంగా నేను తల్లి గారి పంట వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవాలి అన్నాడే
వెళ్ళిపోవాలన్నాడు జానాడు పిరికడ బండారు చేసిండు తన అటువంటి ఒక ధరని కేసి కొట్టినాడు పుట్టు పుట్టు రాపుట్టు అంటే భగవంతుడు వచ్చే దూపల మూడు దూపల కాడి గుర్రం ఏనాడు వచ్చిందో దూపల గుర్రం ఆగిపోయిందాట ఇది మొత్తం వస్తా వాదిని మొత్తం వస్తా రాదు 10 నిమిషాలు పెట్టి మూడు దొంగల కడ భగవంతుడు రకరకాల కన్నీరు వేసిండు మరి తన దగ్గర దాన్ని తెచ్చుకుంటూ సింతాక మనం గుర్రం కళ్ళం వదిలేసినాడు గానాడు గుర్రం పరదీరు పంచన్న గిల్లకైంది తల్లి వేడికి భగవంతుడు తల్లి దగ్గర చెడు తీసుకున్నాడు పిల్ల జాడలో పోతానని తల్లి దగ్గరికి వచ్చిన నాయన పుట్టినాడు కొడుక మల్లయ్య 12 దిన వెళ్ళిపోయి 13 సంధిలో దేవతల లగ్గాలు దేవతల లగ్గాలతో ఎండి కొండలు పుట్టినావు భగవంతుడు పోయి అంట ఒరినప్పుడు కొడుక
కంచి వరదరాజులు భార్య భూపాల సిద్ధమ్మ భార్య వాళ్ళంటే చెల్ల శివుడు పోతారు అక్కని అక్క శివుడు పోతారు మాటకు మంచోళ్ళు కాదు కూడా వాళ్ళతో నువ్వు ఏగలేవుతారేమంటే చెమటలు పుట్టిన ఆనాడు భగవంతుడిని ఒప్పించిన అటువంటి యొక్క రాయటువంటి మనిషిని తక్కువ కలిగించి మాట పట్టుకొని దేవుడు సంజయ్ పట్టము ఎంత వెళ్ళిపోతా ఉన్నా దేవుడు వాళ్ళ కంచి వేరు పట్టం ఏనాడు రానే వచ్చిందట ధన భగవంతుడు కంచి వేరు పట్టం వచ్చిండు కంచి వేరు పట్టం పలివేర గడ్డల మీద ఉన్నాడట ఏ విధంగా నేను వీళ్ళ పట్టం వస్తున్నాయని పట్టం లోపల ఎవరు ఉన్నారో చూస్తానని భగవంతుడు అరిసి లోపల అంతం వేసుకొని చూస్తే నడుగులో ఉన్నది అదిలాది కచ్చి కాడ నాయన ములకాలి గూడెం మీద 7 రంగుల అమ్ములు అటువంటి యొక్క బలి వాళ్ళు చూడవా ఏం చెప్తున్నారు ఎన్నికవ ఏదాలు భార్య చూదాలు బాగా వచ్చేసే బంధాలు అటువంటి ఒక గవ్వలాటలు ఆడుతున్నారట ఆడేటి ఆటలను భగవంతుడు ఏనాడు కాళ్ళ కూర్చిండో అబ్బా ఇల్లు ఆటలు ఆడుకుంటా మంచి అక్కడనే ఉంటే నేను అది పొలివేర గడ్డలేదు నేనే చేయాలనుకున్నాడు భగవంతుడు రారాజు మల్లయ్యా ఆడేటి ఆటలను అల్లి బిల్లి చేస్తానన్నాడు క్రికెట్ బండాలు తీసిండు పొలివేర గడ్డల మీద కొట్టిండు మరి పొలి మీద గడ్డల మీద కొట్టినాడు ఆడేటి ఆటలు ఏనాడు అల్లి బిల్లి అవుతున్నాయి ఆడేటి ఆటలు అల్లి బిల్లి అవుతున్నాయి ఆట దేవా మరి అల్లి బిల్లిగా అటువంటి ఒక బల్యవాళ్ళు ఏమంటా ఉన్నారు అదే తమ్ముడా ఆడేటి ఆటలు అంతా అన్ని బిల్లు అవుతున్నాయి ఇదేం కాదా ఇదేం నచ్చినాము తమ్ముడా నిన్న మన పట్టణం ఎట్లుండరా పొద్దు చూస్తే పట్టణం కొండలంగడు ఉండే చూస్తే పట్టణం అవునా జామ పట్టణం జోకలంగడు ఉండే సారవారం గిరగిరి తిరుగుతుంది అంత మభ్యెక్కొస్తుంది అగవాడు పగవాడు ఇద్దరు శత్రుడు తీసుకున్న మన పట్టణం వచ్చే మన పట్టణం వచ్చినా లేదని పట్టణానికి లేకపోని వచ్చినా కాదని పట్టణం కూడా నాకు అట్టుకొని వచ్చినా తమ్ముడా నువ్వు కూడా చూసి రాబరా చూడన్నా అన్నో
ఏం గొర్రె మందరా నెలమందా కర్రే కర్రే ఇట్లా ఉన్నదా అచ్చా గొర్రె మంది గొర్రె మంద నీ కళ్ళకి కనబడ్డది నీ కళ్ళకి గొర్రె మంద కనబడ్డది అరే తమ్ముడా మనందరికంటే చిన్నోడు కాదురా నీకు తెలుసో తెలియదు అందరికంటే ఎత్తరా మరి అయ్యా అంతా ఇప్పుడు నువ్వు ఒకసారి పోతున్నావు నీకు గొర్రె మంద కనబడ్డది వాడొకసారి పోతున్నావు వారికి ఆవుల మంద కనబడ్డది ఇంకోసారి దుడ్డలు కనబడ్డాయి ఇంకోసారి అదేంటి మన గొర్రెలు కనబడ్డాయి అవురా అరే అంత అవులు మూలు భయం భయం కాలు కడుపు వచ్చినట్టు ఆగమాగం అవుతుంది మొత్తం ఆగమాగం అవుతున్నాం మనగా మనుషులే కనిపించలేవు ఇలా అయ్యా ఇట్లా అవుతుంది మరి ఆ నట్టనాడి మీద గుర్రం వేసుకొని వస్తున్నాడు పడుతుంది గుర్రం మీద సిపాయి ఉన్నాడు పడుతుంది సిపాయి మీద షిప్ అని పడుతుంది అవునా అదే మన ఏది వాడు ఇప్పుడు ఆ తొమ్మిది పట్టుకొని మన రాజ్యం వస్తున్నాడు అచ్చటోని ఏం చేద్దాంరా అచ్చటోని మన రాజ్యం రానిద్దాం గుర్రం మీద ఉన్నోని గుర్రం కింద పడగొడదాం అందించి పొంగించి అదిరించి గుర్రం కింద పడగొట్టి మన ఆగమాగం చేసి ఇక మన ఏంటి ఆవుల మందలు గోవుల మందలు అన్ని గుంజుకున్నాం అనుకుంటే భగవంతుడు బాబా లేరా అక్కడండి గోల్కొండ గుర్రం కింద పడగొట్టి నా సొమ్ము గుంజుకుంటారు అనుకున్నాడు మూడు చీరల నీళ్ళు అయిపిస్తా అన్నాడు మనసు పెట్టుకున్నాడు భగవంతుడు రారాజు మళ్ళీ ధన బలిలో మొదటికి వచ్చిండు మాది ఇక్కడ కాదు నెల్లూరు రాజ్యాన్ని నెలకొక్క వారాలి నా మందరు కొట్టుకొని వస్తాను ఇటు మనం మాది అక్కడ శివపురి దగ్గర శివపురి పట్టణం దగ్గర ఏం పనికి వస్తున్నావు తుమ్ముడికి ఎందుకు వచ్చినావు తుమ్ములకి ఎందుకు వచ్చినావు దాకా చెప్పింది కదే నోయ్ నెల్లూరు రాజ్యాన్ని నిలబెట్ట వాడాలి కొట్టుకొని సౌత్ మండాలు వస్తాను నేను హలో అండి, ఇంకా విన్నారు కదండి. ఇంకా గొల్లకేతమ్మ పెళ్లి కథ అండి. ఇదైతే మల్లన్న దేవుడి పెళ్లి కథ చాలా బాగుంది కదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా పెళ్లి తర్వాత కట్న కానుకలు పెట్టేవి, సల్ల చిలికేవి అవన్నీ వీడియోస్ ఉంటాయండి. ఇంకా వాటిని కూడా మిస్ కాకుండా చూడండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా ఒగ్గు కథలు, మల్లన్న దేవుని ఒగ్గు కథలు అయితే ఎలా ఉన్నాయండి, మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నానండి. ఇంకా కళ్యాణానికి వచ్చిన జనం అయితే పడి పడి నవ్వారండి. ఇంకా వాళ్ళు చేసే జోక్స్కి అయితే చాలా ఎంజాయ్ చేశారండి. ఇంకా అక్కడి నుంచి కథలను కూడా కదలలేదండి. ఇంకా క్షణం మిస్ అయితే ఇంకా ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతోనైతే చక్కగా చూసారండి. ఇంకా కథ కూడా చాలా చక్కగా చెప్పారండి. ఇంకా కథ చెప్తున్న ఒగ్గన్నకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పారండి. ఇంకా నేను కూడా ఆ యూట్యూబ్ ఛానల్ నేమైతే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. ఇంకా ఇంతకుముందు ఒక తాత వాళ్ళ అబ్బాయి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పాను కదండి, ఒగ్గు కథలు అని. ఇంకా ఆ తాత వాళ్ళ కొడుకుది, ఇంకా ఈ పెళ్లి కొడుకుది, ఈ ఇద్దరి యూట్యూబ్ ఛానల్ కనుక్కొని అయితే నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇంకా చూసేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా పెళ్లి వీడియోస్ అన్నీ చక్కగా చూస్తున్నారు కదండి. ఇంకా వచ్చిన జనం అందరినీ చూస్తే ఇంకా మాతో పాటుగా మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఇంకా చాలా బాగుంటాయండి ఒగ్గు కథలు అయితే. ఇదైతే గొల్లకేతమ్మ కథ అండి. ఇంకా చూసారా అండి ఇంకా జనం ఎలా కూర్చున్నారో. ఇంకా కథలు వినడం అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి. ఇంకా టీవీలలో వచ్చే కథల కన్నా
ఇలా డైరెక్ట్గా చెప్పే కథలు వెనకటి వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతాయండి. ఇంకా ఈ కళ్యాణం తర్వాత ఇంకా ఓడిబియ్యం పోయడము అలాంటివన్నీ ఉంటాయండి. ఇంకా ఏ సీన్ కూడా మిస్ కాకుండా ఇంకా చూపిద్దామనే ఉద్దేశంతో అయితే నేను అన్నీ చక్కగా చూపెడుతున్నానని అనుకుంటున్నానండి. మీ అందరికీ దండమన్నాడు. తన భగవంతుడు కొట్రాయి ఒక్క తండ్రి కట్టిండు, దోషుడు రౌతం చేతుల పట్టిండు. దేవుడు దోషుడు రౌతం పట్టి ఆడే మునకాయ గుడం మీద ఇంకా ఎలా ఉందండి. ఇంకా ఒగ్గు కథ అయితే చాలా బాగుంది కదా. ఇంకా మల్లన్న దేవుని పెళ్లి కథ అండి. ఇంకా అతను యుక్త వయసుకు వచ్చిన తర్వాత అతను చేసిన పనులు, ఇంకా వెళ్ళిన ఊరు, అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడడం, ఇంకా పెళ్లి వరకు తీసుకెళ్లడం ఆ గొల్లకేతమ్మ తల్లిని, ఇంకా కళ్యాణం వరకు ఉంటుందండి ఈ వీడియోలో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఓడి బియ్యం పోయడం అలాంటివన్నీ ఉంటాయండి. ఇంకా మనమైనా ఎవరైనా ఇంకా ఎవరినైనా లవ్ చేస్తున్నాము అంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటారో ఆ సన్నివేశం అయితే జరుగుతుందండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను ఇతన్ని తప్ప ఎవరిని చేసుకోను అన్నట్టుగా పట్టుకొని ఉంటుందండి. ఇంకా సరే మంచిది నీ ఇష్టమే కానీ అని అన్నట్టుగా పెళ్లి చేస్తారండి. ఇంకా కట్న కానుకలు అన్నీ తప్పుతాయి, మాకు కూడా ఇంకా వెతకాల్సిన పని లేదు అని జోక్ అయితే చేస్తున్నారండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి.